కోర్టు ఉత్తర్వులు పక్కకు పెట్టి ఇంజాపూర్ నుంచి తొర్రూరుకు వెళ్లే దారిలో 80 నుంచి 90 ఫీట్ల రోడ్డు తీస్తామంటూ ఆర్ఎండ్బీ అధికారులు తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. 25 సంవత్సరాలుగా ఈ రోడ్డు గురించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని, విలేజ్ మ్యాప్ మరియు నక్షా రోడ్డు ఆధారంగా రోడ్డు వేయాలంటూ డిమాండ్ చేశారు. ఇంకా ఏమైనా రోడ్డుకి జాగా అవసరం ఉంటే అటువైపు ఇటువైపుగా ఉన్న రైతుల వద్ద నుంచి జాగా సమానంగా తీసుకోవాలని కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో కావాలని మాపై ఒత్తిడి కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. రైతులు తమకు ఎలాగైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 20 years బ్యాక్ ఫామ్ అయిన రోడ్ ఇది బొక్క నారాయణ రెడ్డి ఉన్నప్పుడు చేసిన రోడ్ ఇది. దాని తర్వాతనే ఈ రోడ్డు ఫామ్ అయిన తర్వాతనే ఈ బొక్క గోపాల్ రెడ్డి వాళ్ళ నాన్న బొక్క నారాయణ రెడ్డి ఇంతకుముందు ఉన్న సర్పంచ్ ఆ ల్యాండ్ కొన్నాడు. సో దాని తర్వాత లాస్ట్ 1 year బ్యాక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ ఆర్ఎండ్బీ వాళ్ళు వేసిన మెటల్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు డిస్మాంటిల్ చేసేసి కంప్లీట్ గా వాళ్ళ దాంట్లోకి తీసుకొని పొలం లాగా చేసుకున్నారు. దాని పక్కన ఉన్న ల్యాండ్ లో మళ్ళీ రోడ్ ఫార్మేషన్ చేశారు. దీనికి సంబంధించి మేము ఎంఆర్ఓకి, ఆర్డీఓకి అండ్ ఆర్ఎండ్బీ వాళ్ళకి, కలెక్టర్ కి అందరికీ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఎవ్వరు కూడా దీనిపైన స్పందించలేదు. ప్రస్తుతం మళ్ళీ వాళ్ళు కోర్టుకెళ్ళి ఏదో ఆర్డర్ తెచ్చుకొని మార్ఫర్ ఆర్డర్ మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ పైన వేయాలి అని చెప్పేసి నవంబర్ మంత్ లో ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఆర్డర్ తెచ్చుకొని ఇంకా మా పొలంలోకి అటుపక్కన ఉన్న 110, 111 సర్వే నెంబర్లోకి జరగాలని వాళ్ళు చూస్తున్నారు. సరే, ఒకవేళ నక్ష ప్రకారం మీకు ఏమన్నా ఉంటే 110, 111 సర్వే నెంబర్స్ ఫస్ట్ రెవెన్యూ వాళ్ళు బౌండరీ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ఏదైతే ఉందో మాకు నోటీస్ సర్వ్ చేయాలి. నోటీస్ సర్వ్ చేయకుండా ఇమీడియట్ గా ప్రెజర్ చేసి వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని ఆ ల్యాండ్ లోకి చొచ్చుకొచ్చి ఓ 20-25 ఫీట్ మాది ఆక్రమించుకోవడం జరుగుతుంది. దీన్ని ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా, ఎక్సైజ్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు చెట్లు నరికేశారు ఆర్ఎండ్బీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది ఎందుకు జరిగింది? అంత ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి దీనిపైన? ఒకవేళ మీది పర్ఫెక్ట్ అయితే అన్ని నోటీసెస్ సర్వ్ చేసి లీగల్ గా మీరు వెళ్ళండి. మాకు ఎటువంటి నోటీసులు మాకు సర్వ్ అవ్వలేదు. అసలు సర్వ్ అవ్వకుండా ఇమీడియట్ గా వచ్చి చేసేసుకున్నారు. అది ఆర్ఎండ్బీ వాళ్ళు ఎవరు మమ్మల్ని సంప్రదించలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కనీసం 110, 111 సర్వే నెంబర్ బౌండరీ మార్కింగ్ కూడా వాళ్ళు వేయలేకపోయారు. వాళ్ళు వేయక ముందే వీళ్ళు వచ్చేసి ఇది రోడ్ ఎక్స్టెన్షన్ జరగట్లేదు, ఇక్కడ ఆర్ఎండ్బీ వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకొని చేయడానికి రోడ్ రిఫార్మేషన్ జరుగుతుంది. రోడ్ రిఫార్మేషన్ జరిగినప్పుడు వాళ్ళు మా బౌండరీస్ ఫిక్స్ చేసి ఆ బౌండరీస్ నుంచి వాళ్ళు వేసుకోవాలి. ఇది 110, 111, 112 సర్వే నెంబర్ మాది బౌండరీస్ వరకు. వీళ్ళది వచ్చేసి 87 and 88 సర్వే నెంబర్. ఇది 87 సర్వే నెంబర్. ఇది మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. అటు నుంచి వస్తున్నది మొత్తం కాంక్రీట్ మెటల్ రోడ్. ఇదంతా కాంక్రీట్ మెటల్ రోడ్, ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ మెటల్ రోడ్. ఆ యాప చెట్ల పక్క నుంచి స్ట్రైట్ గా వెళ్లే రోడ్. దాన్ని కంప్లీట్ గా డిస్మాంటిల్ చేసి ఇటు సైడ్ తీసుకొచ్చాడు. కంప్లీట్ గా డెమాలిష్ చేశాడు. ఆ రోడ్ ఎగ్జిస్టింగ్ నామరూపాలు లేకుండా చేసేసాడు. దాన్ని తీసేసి ఆయన పొలంలో కలుపుకున్నాడు. ఇప్పుడు ఇదే ప్రకారం వెళ్ళినా కూడా ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయో మీరు చూడొచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఫామ్ చేయండి. ఇప్పుడు లీగల్ గా మీరు 110, 111 సర్వే నెంబర్ నుంచి నక్ష రోడ్ ప్రకారం ఉంది అంటే విలేజ్ మొత్తం ఉన్న నక్ష రోడ్లు ఫామ్ చేద్దాం. దాని ప్రకారమే ఫామ్ చేయండి. మా ఒక్కరిది సపరేట్ కాదు. న్యాయం అందరికీ జరగాలి. ఊరు మొత్తం నక్ష రోడ్లు ఎట్లున్నాయి దాని ప్రకారం వెళ్దాం. బొక్క నారాయణ రెడ్డికి 2 కొడుకులు. నీకు పెద్ద కొడుకు వాళ్ళ భార్యని మా మామయ్య మా అత్త ఇదే ఇష్యూతో చనిపోయారు. మా ఆయన కూడా ఇదే ఇష్యూతోనే చనిపోయారు. ఇప్పుడు నా పిల్లలు చిన్న పిల్లలు. నాకు ఇదే ఆధారం ఉంది. ఇప్పుడు రోడ్డు క్రితం ఆర్ఎన్బి వాళ్ళు వచ్చి మండల సర్వేయర్ వచ్చి ఇక్కడ నక్ష రోడ్డు తీయడం జరిగింది, ఫార్మేషన్ చేయడం కూడా జరిగింది, అక్కడ మట్టి కూడా పోయడం జరిగింది. మరి 4 రోజుల తర్వాత ఈ రోజు వచ్చి మళ్ళీ గోపాల్ రెడ్డి దాంట్లోకి వెళ్ళి ఎందుకు వేయాలో అవసరం వచ్చిందో అర్థం కావట్లేదు. మరి అక్కడ పైనుంచి ఎలాంటి ఒత్తిడి ఉందో ఏమో అర్థం కావట్లేదు. మేము కోరుకున్నది ఒకటే, గత 30 సంవత్సరాల నుంచి రోడ్లో తిరిగి మా బండ్లు ఖరాబ్ అవుతున్నాయి, మేము ఇబ్బంది పడుతున్నాము. విలేజ్ వాసిగా చెప్తున్నా, ఏదేమైతే నక్ష రోడ్డు తీసి నక్ష రోడ్డు ఫామ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. బొక్క మనమ్మ పట్టదారు 9 ఎకరాల 35 గుంటలు మా పట్టలో 87 సర్వే నెంబర్. అది 87 సర్వే నెంబర్ ఆర్ఎన్బి రోడ్డు రాంగ్ వేస్తున్నారు.
విలేజ్ మ్యాప్ 110, 111 సర్వే నెంబర్లు ఉన్నది, మీరు మా దాంట్లో వేస్తున్నారని మేము గత 25 సంవత్సరాల నుండి కొట్లాడుతున్నాం. ఈరోజు ఎప్పుడు హైకోర్టు తీర్పు మొన్న 2వ తారీఖు రోజు మనకు ఆర్డర్ కాపీ వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు పాత రోడే ఇంప్లిమెంట్ చేస్తాము, దాన్నే పాత రోడ్ ఇట్లకెళ్ళి పోతుందని ఇది అది కలిపి మొత్తం 80 ఫీట్లు చేస్తామని చెప్పి RNB వాళ్ళు రోజు వచ్చి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. ఇది మరి మేము ఏం చెప్పినామంటే నక్ష రోడ్ తీసి మీకేముంది అటు ఇటు ఎంత అవసరం ఉందో మీరు ఎట్లయితే తీసుకుంటారో అలా తీసుకోండి అని చెప్పి కూడా మేము సహకరిస్తాము. జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీని విషయంలో. ఇది గత 25 సంవత్సరాల నుండి ఉన్నది, సమస్య క్లోజ్ కావాలని చెప్పి కూడా మాదింత భూమి పోయినా సరే అని చెప్పి మేము కూడా సహకరిస్తామని చెప్పి కూడా అధికారులకు కూడా చాలాసార్లు వినయించినాం, చాలాసార్లు నోటీసులు కూడా పంపించినాం, చెప్పినాం కూడా. ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఫీల్డ్ మీదకి వచ్చినప్పుడు కూడా సార్ ఇది క్లోజ్ చేయండి అని చెప్పి కూడా మేము చెప్పినాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు ఇంతకుముందుకు ఉన్న రోడ్డు అది ఇది అంతా కలిపి 80 ఫీట్లు 90 ఫీట్లు చేస్తాము చేసి అంటే ఎట్లా చేస్తారు అని చెప్పి నేను అడిగిన. మీరు అక్కడ 20 ఫీట్ 30 ఫీట్లు కూడా లేదు కదా, అక్కడ 30 ఫీట్లు లేదు కదా, ఈ ఒక్కతాను 80 ఫీట్లు ఎందుకు చేస్తారు అని చెప్పి నేను ప్రశ్నించాను. మా పై అధికారులు అదే చెప్తున్నారు, మేము అదే చేస్తామని చెప్పి రోజు మానసికంగా ఇదే ఇబ్బంది పెట్టి మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు. వాళ్ళను మరి దేని గురించి చేస్తున్నారో అధికారులు, మరి ఈ కోర్టు ఆర్డర్ ఎందుకున్నది, ఈ కోర్టు ఆర్డర్ ఎందుకు వచ్చింది, దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరో, మరి వాళ్ళు ఎందుకు చెప్తలేరో. మరి ఇలా క్లియర్ గా కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏమని, విలేజ్ మ్యాప్ ప్రకారం కన్సిడర్ చేసుకొని విలేజ్ మ్యాప్ తీసుకొని ఏమైనా అవసరం అనుకుంటే ల్యాండ్ యాక్విజిషన్ లో అటు ఇటు తీసుకోండి అని విత్ లా ఎట్లయితే ప్రొసీజర్ ఉందో అట్లా పోండి అని చెప్పి క్లియర్ గా చెప్పింది. వాళ్ళు అలా చేయకుండా ఈ రోజు మరి ఏమి ఒత్తిళ్ళు అనేది మాకు అర్థమైతలేదు. మమ్మల్ని అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇష్యూ అనేది ఇంకా క్లోజ్ చేయాలనే ఉద్దేశం లేదా మరి ఏందనేది వాళ్ళకి తెలుస్తలే, మరి మాకైతే అర్థమైతలేదు. మేము సహకరిస్తామంటున్నాం. రాజకీయాల గురించి మాకు సంబంధం లేదండి. మేము అందరికీ సహకరించి ఈ రోడ్డు పూర్తి చేయాలని చెప్పి మేము వేడుకుంటున్నాం. వాళ్ళని కూడా జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ 25 ఏళ్ల నుండి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్గా మేము చూసిన రోడ్డు ఇట్లా లేదు, మేము చిన్నప్పటి నుంచి చూసినాము, చాలా సార్లు ఇక్కడనే ఉంది. అయితే బై మిస్టేక్ వీళ్ళు ఇప్పుడు నక్ష రోడ్ అన్నారు కదా, సరే నక్ష రోడ్ ఇక్కడ నుంచి కాదు, మన బుడ్రాయి అవతల ఇంకా జడ్పీహెచ్ స్కూల్ ఆక్రమించి అక్కడ కొంతమంది, అక్కడ నుంచి యాక్చువల్ 60 ఫీట్ రోడ్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి మన కృష్ణ అవతలకి వెళ్తుంది, సాబ్నర్ కనెక్టింగ్ రోడ్ ఉంది, అవన్నీ బ్లాక్ చేసేసి ఇక్కడ ఇప్పుడు నక్ష రోడ్ అని చెప్పారు. ఈ నక్ష రోడ్ ఇక్కడ కాదు ఉన్నది, ఇక్కడ ఫామ్ చేసుకుంటే ఫామ్ చేసి ఇప్పుడు మళ్ళీ డిస్ట్రాయ్ చేసి ఇక్కడ కొత్త రోడ్ డిస్ట్రాయ్ చేసి ఇక్కడ వేసారు. వాళ్ళు చేసిన దాంట్లో కూడా తప్పే. RNB వారు ఇలాంటి యాక్షన్ కూడా తీసుకోండి రోడ్ డిస్ట్రాయ్ చేసినందుకు. మాకేమో వితౌట్ నోటీస్, ప్రాపర్ నోటీస్ లేదు, ఎలాంటిది లేకుండా మొత్తం ల్యాండ్ ఎంక్రోచ్ చేశారు. ఈవెన్ ఏది కూడా చెట్లు కొట్టేశారు, అన్ని చేశారు. ఎన్నిసార్లు మేము లాస్ట్ ఇయర్ కంప్లైంట్ చేశాము, ఈవెన్ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఆ ఎమ్మెల్యే గారికి చాలా ఫైల్స్ ఇచ్చాము, అందరికి ఇచ్చాము, అధికార ప్రతినిధులు అందరికి ఇచ్చాము, అందరికి ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు కాదు, మాజీ ఎమ్మెల్యే టైంలోనే ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. సార్కి ఎన్నిసార్లు ఇచ్చినా కూడా రిప్రజెంటేషన్ పట్టించుకోలేదు. మా వాళ్ళే, మా ప్రభుత్వం వాళ్ళే, మా టీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పేసి వదిలిపెట్టరు. ఇప్పుడు మేము అందరం ఇప్పుడు మా ల్యాండ్లోకి వచ్చినప్పుడు మేము సపోర్ట్ చేయాలా వద్దా, చేసాము. దానికి ఇప్పుడు మా మీద కేసులు పెడతా అంటే మేమెందుకు, మా ల్యాండ్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నాము, మేము ఆపాము. ఆపుతుంటే మమ్మల్ని పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మమ్మల్ని నొక్కేశారు RNB వాళ్ళు కూడా. నాకు ఉంటుంది కదా, మా ల్యాండ్ మీద అపోజ్ చేసుకోవచ్చు కదా. మా కడీలు కూడా కొట్టారు, మా బాండీస్. ఇప్పుడు ఒక్కరిద్దరం కాదండి, ఇక్కడ ఉన్నది 13 మంది పాలలో ఉన్నాం మొత్తం. అక్కడ ఉన్నది ఒక్కతను వల్ల మేము అందరం నష్టపోవాలి. ఇంతమంది రైతులను నష్టపోవాలా, ఆలోచించాలి వాళ్ళు కూడా. అధికారులు కూడా వాళ్ళు ఆలోచించి మాకు న్యాయం చేయాలి సత్వరం. లేదనుకోని తగిన చర్యలు వాళ్ళు కూడా చెల్లించాల్సి వస్తుంది, మూల్యం చెల్లించాల్సి వస్తుంది వాళ్ళు కూడా. రోడ్ ఎట్లుండే ఇదివరకు అట్లనే వేయాలి. దౌర్జన్యంగా మా రోడ్ను మా భూమిని ఆక్రమించుకున్న మాకు న్యాయం జరగాలి, 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 జరగాలి. ఇదివరకు రోడ్డు ఎట్లుండేనో అట్లా అదే విధంగా జరగాలి, జరగాలి. ఈ రోడ్ ఇట్లనే ఇంతలాగా ఉంది రోడ్డు, అదే అని చెప్తున్నాం, మాకు కావాలి అదే. అంటే ఇప్పుడు అధికారులు ఏమంటారు, ఇక్కడ వాళ్ళు మాదే అంటున్నారు. మీది ఎట్లయితే మాదే ఉండి ఫస్ట్ నుంచి మాది ఉన్నదని నేను చెప్పాను, రోడ్ అట్లే ఉందని చెప్పాను.